హాయ్ అండి, నమస్తే. నేను మీ జాడే లక్ష్మణ్. ఏదైతే గత 2-3 రోజుల నుంచి ఒక వీడియో వైరల్ అవుతుందండి, మందకృష్ణ మాదిగది. ఆయన మాట్లాడిన మాటలు నిజంగా చెప్తున్నాడు, గూస్ బాంబులు వస్తున్నాయి. అసలు ఏం మాట్లాడుతున్నాడో, తెలివి ఉంది మాట్లాడుతున్నాడు, తెలివి లేక మాట్లాడుతున్నాడు. ఇక మీరు దయచేసి ఈ వీడియో అయితే ఫస్ట్ చూడండి ఒకసారి. రాజ్యాంగం రాయబడ్డది. దేశానికి స్వాతంత్రమే రాలేదనుకో, స్వాతంత్ర పోవటమే జరగలేదనుకో, రాజ్యాంగం ఏ దేశానికి రాయబడేది? బ్రిటిష్ ఇండియాకు రాజ్యాంగం ఉన్నది. అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది. అంటే స్వాతంత్రం వచ్చినాకనే రాజ్యాంగం రాయబడ్డది కాబట్టి రాజ్యాంగ నిర్మాతగా, ముసాయిదా కమిటీ చైర్మన్ గా అంబేద్కర్ ఒక అవకాశం వచ్చింది. స్వాతంత్రం రాకపోతే అవకాశం అంబేద్కర్ వచ్చేది కాదు. కాబట్టి వినండి, స్వాతంత్రం రాకపోతే అంబేద్కర్కు గౌరవం లేదు ఇక్కడ. అంబేద్కర్కు ఆయన ఇక పేరు ఆయన ఫిక్స్ అయిపోయింది. ఇక ఈయనను టార్గెట్ మనకు ఎవరు? మన టార్గెట్ ఎవరు? అంబేద్కర్. ప్రపంచ దేశాలు ఆయనను గౌరవిస్తాయి, ప్రపంచ దేశాలు ఆయన గౌరవిస్తాయి. ఈయన మాత్రం మాట్లాడే విధానం చూడండి. అందుకే నాకు కోపం వస్తుంది వీడియో చేయడానికి. అసలైన కారణం ఇదే. నేనే కాదండి, చాలా మంది గమనిస్తున్నారు ఈయన మాట్లాడే మాటలు ఏంటి. సరే, మొన్నటి వరకు ఏదో రిజర్వేషన్ చేశారు ఎస్సీ వర్గీకరణ కోసం. సరే, వాళ్ళ ఖచ్చితంగా 100% వాళ్ళకి రిజర్వేషన్ కావాలి కాబట్టి చేసుకున్నారు, అది అయిపోయింది. మొన్నటి వరకు కొన్ని మాదిగల వల్ల చిచ్చు పెట్టారు, దూరం అయిపోయి ఇంకా మళ్ళా క్లోజ్ అయిపోతున్నారు. మరి అన్నదమ్ములకు కలిసి ఉందామంటే మళ్ళీ ఇంకా దాంట్లో చిచ్చు పెడుతున్నారు. ఈయన టార్గెట్ ఏంది అసలు నాకు అర్థమవుతలేదు. ఈయన టార్గెట్ 100% మీకు అర్థమైతే కామెంట్ రూపంగా తెలపండి. మాటికి అంబేద్కర్ గారు లేదు ఇక్కడ. అంబేద్కర్కి ఇచ్చిండు, అంబేద్కర్కి పోయిండు. సిగ్గుందా నీకు మాట్లాడేది పద్ధతి? నీ నల్ల కండవ ఇట్లా వేసుకుని తిరుగుతున్నావు. నీకు ఎవరు ఇచ్చిన అవకాశం? నీకు రిజర్వేషన్ లేకపోతే స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నావు. స్వాతంత్రం ఎవరికి వచ్చింది? నీ దళితులకు వచ్చిందా? దళితు మాదిగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చిందా? వాళ్ళకు స్వాతంత్రం? సిగ్గుండాలి. అసలు ఏం చదువుకున్నావు నువ్వు? స్వాతంత్రం వచ్చిందా? ఎవరికి వచ్చింది స్వాతంత్రం? ఏం మాట్లాడుతున్నావు? కొంచెం తెలివి ఉందా? అన్న రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిండు కాబట్టి, ఆయన రాజ్యాంగంలో ఏదైతే రిజర్వేషన్లకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిండు కాబట్టి నువ్వు తెల్లంగేసుకుని ఇప్పుడు తిరుగుతున్నావు, మైకులు పట్టుకుని మాట్లాడుతున్నావు. నీ పరిస్థితి ఏంది? ఏముండే నీ పరిస్థితి ఏముంది చెప్పండి. మూతికి బుట్ట పట్టుకొని, ముడ్డికి చీపురు పట్టుకొని ముంగటి నడిచేవాని పరిస్థితి నీకు తెలియదా? నువ్వు ఒక్కసారి ఆలోచించి, నీ గుండె మీద చేసుకుని ఆలోచించు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాయకపోతే నీ పరిస్థితి ఏంది? మందకృష్ణ, ఫస్ట్ నీకే సవాల్. నీ పరిస్థితి ఏంది? నువ్వేం చేసేవాడివి? చచ్చిపోయిన జంతువుల తోలు తీసి డప్పు చేసి కొట్టేవారు ఊరూరా. ఇది 100% గుర్తు తెచ్చుకో. కానీ ఈరోజు నీకు ఊరూరా మైకులు బట్టి మాట్లాడే పొజిషన్ ఇచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. లేదు నాయన, చదువుకో, ముంగట్రా, రిజర్వేషన్ వల్ల ముందుకురా, ప్రతి ఒక్క ఉద్యమంలో మనం పాల్గొనాలి, ప్రతి ఒక్కరు మన రాజకీయంలో ఉండాలి అనుకుంటే రిజర్వేషన్ కల్పించారు కాబట్టి ఈరోజు ఎస్సీ, మాదిగా, కుమ్మరి, చాకరి, మంగలి అందరు ప్రతి ఒక్కరు రిజర్వేషన్తో ముందుకు వస్తున్నారు. వాళ్ళందరికీ అభ్యంతరం లేదు. కానీ నీకెందుకు నాకు అర్థమవుతలేదు. నువ్వు ఏది కోల్పోయావో అసలు అర్థమవుతలేదు. తన టార్గెట్ అంబేద్కర్ అండి. మాట్లాడితే నోరు తెరిస్తే అంబేద్కర్. మొన్నటి వరకు రిజర్వేషన్ వరకు టార్గెట్ ఏసీ రిజర్వేషన్ సాధించింది కదా, మరి అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ అంబేద్కర్ అంటున్నాడు. ఆ బ్యానర్ పైన ఫోటో కూడా ఒకసారి చూపిస్తాం, మీరు చూడండి. అంబేద్కర్ గారు ఎంత పెద్ద ఫోటో ఉన్నదో ఆయనది సేమ్ అంతే ఫోటో ఉన్నది. అంబేద్కర్ కాలు గోడు కూడా సరిపోరండి. ఈయన అమ్ముడు పోయిన వ్యక్తి ఒక బీజేపీ పార్టీకి. ఎవరు తెలియదండి? లోపల మీరు ఏ పార్టీ అన్నా ఉండని, కానీ ఓటు మాత్రం బీజేపీకి అన్నాడు. బీజేపీ వేసిన బాణం ఈయనకి అందరికి తెలియదా? ఈయన స్వార్థం కోసం పోరాటం చేస్తున్నాడండి. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. డాక్టర్ బాబాసాహెబ్ గారు అలా చేయలేదు. ప్రతి వాళ్ళు నా వాళ్ళు కాబట్టే నా జాతి ఒకటే అని చెప్పండి. టోటల్ నా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ ప్రతి ఒక్కరి కోసమని రిజర్వేషన్ రాశాను, ప్రత్యేకించి చట్టాలు రాశాను. ఆయన చదవకపోతే, నీకు తెలియకపోతే తెలుసుకో. కానీ ఇట్లా ఏకవచనంతో మాట్లాడితే ఎవరు సహించేది లేదు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు? తెలివి ఉంది మాట్లాడుతున్నావు నువ్వు. నీ పరువును, నీ ఇజ్జత్ని నువ్వే తీసుకుంటున్నావు బజార్ పాలు. మొన్నటి వరకు మందకృష్ణ అన్న అంటే ఆయన ఉద్యమకారుడు, ఆయనని గౌరవిస్తామనే వాళ్ళు చాలామంది. ఈరోజు ఆయనకి ఎందుకు తెలియదు, కొంచెం తెలియలేదు, ఏం లేదు, ఏమో మాట్లాడుతున్నారని చెప్తాను. పరిస్థితి దాగిపోయింది. అంటే నువ్వు రాజకీయంలో వస్తున్నావు, నీకు పదవుల కోసం నీకు పదవి కోసం ఏదో ఎవరినో టార్గెట్ చేయాలి. నేను ఎవరు ఏమని అంటే అంబేద్కర్ అంటావు. అంబేద్కర్ గారు అనరాదా?
పెద్దవారిని ఎలా మాట్లాడి నీకు నేర్పలేదా? నీకు తెల్లంగి ఎవరిచ్చారా భిక్ష? నీకు ఎవరిచ్చారు భిక్ష? తెల్లంగి భిక్ష ఎవరిచ్చారు చెప్పు? అంబేద్కర్ బాబాసాహెబ్ గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రాకపోతే నీ పరిస్థితి ఏంది? నువ్వు ఇంకా మళ్ళీ అక్కడనే ఉండేవాడు. నీ పరిస్థితి అర్థం తెచ్చుకో, తెలుసుకో. మళ్ళీ వినండి. ముందు రాజ్యాంగం రాయడానికంటే ముందు ఏది ముఖ్యమైనది? స్వాతంత్రం ముఖ్యమైనది. ఆ స్వాతంత్రం అనే ముఖ్యమైన పోరాటంలో బాబు జగజీవన్ రావు ఉన్నాడు. స్వాతంత్రాన్ని సాధించి పెట్టేశాడు. ఇప్పుడు ఇక్కడ వినండి, బాబు జగజీవన్ రావు స్వాతంత్ర ఉద్యమకారుడు, అందరు గౌరవిస్తారు తను. కానీ ఇక్కడ తనను పొగుడు తప్పులేదు, తను పొగడాలి కూడా, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు కాబట్టి. కానీ తనను పొగుడుతూ మరి ఒకరిని కించపరుస్తూ ఒకరిని తొక్కుతూ ఇది ఎక్కడ కరెక్ట్ అండి? చెప్పండి. అటు ఇటు పోయి టార్గెట్ ఎవరు? అంబేద్కర్. మళ్ళీ ఇంకా హైలైట్ ఏంది? ఆయన భిక్షని. ఈయన ఇంతవరకు వచ్చిందంటే ఆయన భిక్షని. వినండి ఒకసారి. గాంధీ పక్కన ఉండి స్వాతంత్రం సాధించడంలో బాబు జగజీవన్ రావు ఉన్నారు. ఇప్పుడు రెండో దశకు వచ్చేటప్పటికి స్వాతంత్ర అనంతరం మనకు ముఖ్య ఘట్టం ఏంది? మన రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం, మన రాజ్యాంగ పరంగా మన దేశాన్ని పరిపాలించుకోవడం. స్వాతంత్రం సాధించే నాటికి మొదటి దశ పోరాటం అంతా స్వాతంత్రమే. కానీ స్వాతంత్రం వచ్చినాక ఏం జరగాలి? మన దేశాన్ని మనం ఎట్లా పరిపాలించుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని ఎట్లా నిర్మించుకోవాలి అనే కాడ రాజ్యాంగం రాయబడ్డది. అప్పుడు రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. రాజ్యాంగం రాసే సమయానికి గాంధీ చనిపోయాడు. కానీ రాజ్యాంగం రాసే సమయానికి బాబు జగజీవన్ రామ్ అంబేద్కర్ తోడుగా రాజ్యాంగ నిర్ణయ సభలో కూడా ఇక్కడ ఉన్నాడు. రాజ్యాంగం రాసేసరికి గాంధీ చనిపోయారట. గాంధీ గారి గురించి అంత గొప్పగా మాట్లాడుతున్నావు. గాంధీని చంపింది ఎవరు తెలుసా? గాంధీని చంపింది ఎవరు తెలుసా? గాడ్సే. ఆయన ఎవరు? బీజేపీ కార్యకర్త. తెలుసా? ఆయన తెలుసా ఫస్ట్ నీకు? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఎట్లా మాట్లాడుతున్నావు? కనీసం అవగాహన లేకుండా మాట్లాడతావు ఏంది? ఆయన చచ్చిపోయాడు, ఈయన చచ్చిపోయాడు. మీకు ఎవరిని పొగడాలనుకుంటే వాళ్ళ గురించి పొగడు తప్పలేదు కదా. ఒక స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ఒక వ్యక్తి గురించి పొగడడం తప్పలేదు. కానీ ఇంకొకరిని కించపరుస్తూ ఒకరిని పొగడడం ఎంతవరకు కరెక్ట్? అది ఆయన స్వతహాగా నీకు భిక్ష పెట్టిన ఆయన, నువ్వు తెల్లంగి వేసుకొని నీకు కండువాలు కప్పుకొప్పించి అంత పెద్ద వ్యక్తిని నువ్వు కించపరుస్తున్నావు. వినండి. అంటే ఇక్కడ ఎవరు కలిసి పనిచేశారు? స్వాతంత్ర పోరాటంలో గాంధీతో అంబేద్కర్ కలిసి పనిచేయాలి. అంబేద్కర్ కలిసి పనిచేయాలి. మాటలు ఇదే రెచ్చగొట్టే మాటలు అంటారు. మళ్ళా ఇంకా మాలమాదిగల్లా గొడవ పెడుతున్నారు. ఈయన అడ్డంలో బుడ్డమలకి అన్నట్టు 100% చెప్తున్నారు. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో గాంధీ కలిసి పనిచేయాలి. కానీ స్వాతంత్ర పోరాటంలో గాంధీతో కలిసి పనిచేసాడు బాబు జగజీవన్ రామ్. రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ తో కలిసి. సరే, బాబు జగజీవన్ రావు గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. సరే, డన్. బాబు జగజీవన్ రావు గారి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. కానీ మాటలు ఏకవచనం, ఆయనను కూడా ఏకవచనం. ఈయన మాటలే అహంకారం అండి, అహంకారపూరితమైన మాటలు. ఈయన మాటలు వింటున్నారు. ఈయన పనిచేసింది బాబు జగజీవన్ రావు అనే చరిత్ర కనిపిస్తుంది. బాబు జగజీవన్ పనిచేసిండు. సరే, ఆయన పొగడేటప్పుడు కూడా మాట్లాడే తెలివి లేదా నీకు? స్వాతంత్ర ఉద్యమకారుడు కదా, మరి ఆయనను ఎట్లా మాట్లాడకూడదు తెలివి లేదా నీకు? మాట్లాడే కనీసం అవగాహన లేకపోతే మాట్లాడొద్దయ్యా. మైకి పట్టుకోవద్దు. ఎవరు పట్టుకోమని చెప్తున్నారు నీకు? తెల్లంగి వేసుకుంటే రాజకీయ నాయకుడు అయిపోవచ్చు. ఇక నువ్వు బీజేపీ ఎప్పుడైతే బీజేపీకి ఓటేయమని చెప్పినావు అప్పుడే బీజేపీకి నువ్వు కార్యకర్త అయిపోయినావు. సరే, నీకు పదవి ఏదో ఉండొచ్చు, సంథింగ్, అది నీ ఇష్టం. నువ్వు పైకి ఎదగాలి. మాకు కూడా 100% మా బహుజనులు బిడ్డలు అందరు ప్రతి ఒక్కరు రాజకీయంలో రావాలని ఉంటుంది. కానీ ఒకటి తొక్కి నువ్వు రాజకీయం రావాలంటే నేనంత స్వార్థుడు ఎవరు లేరు ఇక్కడ. అలాగా బాబాసాహెబ్ కూడా చేసుకుంటే ఇక్కడ కాదు, విదేశాల నుంచి ఆయనకు కాల్స్ వచ్చాయి, ఆఫర్లు వచ్చాయి. లేదు, నా ఇండియాలో ఉంటా, నా దేశంలోనే ఉంటా, నా దేశంలో నా బడుగు బలైన వర్గాలు చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి నేను ఇక్కడనే ఉంటానని చెప్పాను. కాబట్టి మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం. నువ్వు ప్రత్యేకించి ఉదాహరణ నువ్వే. రాజ్యాంగం రాయడానికి ఒక 10 కమిటీలు పడితే ఆ 10 కమిటీల్లో 4 కమిటీల్లో 2 భాగస్వాములు అవుతారు. ఎస్సీ ఎస్టీల సమస్య. రాజ్యాంగంలో 10 కమిటీలు అట. ఇది హైలైట్ అసలు. ప్రతి ఒక్కరు మరొకసారి వినండి. రాజ్యాంగంలో 10 కమిటీలు అట. టోటల్ రాజ్యాంగంలో 22 కమిటీలు ఉన్నాయండి. ఈయనకు చదువు రాదు, ఈయనకు తెలియదు, 100% చెప్తున్నా. రాజ్యాంగంలో టోటల్ 22 కమిటీలు ఉన్నాయి. 10 కమిటీలు అంటే సబ్ కమిటీలకి 10 కమిటీలు అంటారండి. ఇది ఇంత అవగాహన కూడా లేకుండా ఆయన ఏదో మాట్లాడుతున్నారు. ఆయన పక్కళ్ళు ఇక హూ హా అనుకుంటా భజన వింటున్నారు. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నారు, ముందు చదవండి, చదువుకుంటే మీకు అవగాహన వస్తుంది, చదువుకుంటే సమాజం ఎందుకు తెలుస్తుంది అని చెప్పిండు.
కానీ ఇంత మంచి ఏం చెప్పాలండి చెప్పండి. 10 కమిటీలు మాటికి 10 కమిటీలు, అది 22 కమిటీలు, 10 సబ్ కమిటీలు ఉన్నాయి అక్కడ. రాజ్యాంగం పైన కొంచెం అవగాహన లేదు. ఈయన ఏంటంటే ఉద్యమంలో ప్రతి ఎక్కడ చేసిన ఉద్యమం చేసి మొన్నటి వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని తీసుకున్నాడు. ఎప్పుడైతే బీజేపీ బంపర్ ఆఫర్ వచ్చిందో, ఎప్పుడైతే బీజేపీ నుంచి ఓటేయమని చెప్పిండో, ఏం కమిట్మెంట్ మాట్లాడుకున్నాడో ఏమో, కానీ అప్పటి నుంచి తన టార్గెట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకోసం అంటే వాళ్ళకి పక్కా తెలుసు, మాల ఓట్లు బీజేపీకి పడవు, మాదిగ ఓట్లు మాకు పడతాయి కాబట్టి మాలను టార్గెట్ చేయాలి. మాల ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ మాల కాదు కదా మహారా, అక్కడ నేను 100% చెప్తున్నా. కానీ ఆయన టార్గెట్ అది పెట్టుకున్నాను, వాళ్ళ ఓట్లు పడాయి కాబట్టి ఈయన దొక్కాల, ఇంకొక వ్యక్తి కూడా కూర్చోబెట్టాలి. ఈయన టార్గెటే అంతే. వినండి. మీద ఈ దేశంలో సామర్థ్యం ఎట్లా జరగాలనే విషయం మీద, భూ పంపిణీ ఎట్లా జరగాలనే విషయం మీద కూడా, ప్రజాస్వామ్యం ఎట్లుండాలనే విషయంలో కూడా ఒక 4 సబ్ కమిటీలు అయితే ఆ సబ్ కమిటీలో 2 అన్నదమ్ములా కలిసి పనిచేస్తారు. అంతకంటే ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసింది ముసాయిదా అవుతే, ఆ ముసాయిదా అనేది రాజ్యాంగం కాదు. రాజ్యాంగ సభ ఆమోదిస్తేనే రాజ్యాంగం అవుతుంది. ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ అంటున్నామో ఆ పార్లమెంట్ ఆనాడు రాజ్యాంగాన్ని అమలు చేసే సంస్థగా ఉండేది. అది అట్లాంటి రాజ్యాంగ నిర్ణయ సభలో అంబేద్కర్ సభ్యుడు కాదు. రాజ్యాంగం రాసే కాడ, ముసాయిదా తయారు చేసే కాడ అంబేద్కర్ ఉన్నాడు. దానికి సలహా కమిటీలు 10 ఉన్నాయి. కానీ బాబు జగ్జీవన్ రాజ్యాంగ నిర్ణయ సభలో ఉన్నాడు. ఆ రాజ్యాంగ నిర్ణయ సభ అయితే బాబు జగ్జీవన్ గారిని కూడా ఆయన ఉన్నాడు, ఈయన పోయిండు. ఈయన మాటలు ఎవరిని, ఈయనకు దయచేసి ఫస్ట్ సభలకు పిలవకండి, రాజకీయ సభలో పిలవండి. ఈయనకు మాకు ఓట్లేయి, మాకు ఓటు కావాలా, మా పువ్వు గుర్తుకు ఓటేయండి, మా బీజేపీ పార్టీ బలోపేతం చేయండి, అక్కడ పిలవండి అండి. ఆయనకు పనికి వస్తాడు మంచిగా, ఆయన రాజకీయ అవగాహన మంచిగా వస్తుంది. ఆయన మాట్లాడే మాట కూడా నిజంగా చెప్తున్నా కదా, ఓట్లు పడేటట్టు ఉన్నాయి. చాలా ఆ పొజిషన్లో పిలవండి. ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడంటే మంచిగా ఇట్లాంటి మాటలే కావాలి ఈ రోజులలో. కానీ ఒక స్వతంత్ర సమరయోధుడి గురించి మాట్లాడాలంటే ఆయనకు ఇట్లా ఉన్నది, జగజీవన్ రావు ఇట్లా ఉన్నాడు, అట్లా ఉన్నాడు, ఇది మాటలు అనరండి. మన దేశంలో నాయకులు, మన స్వాతంత్ర సమరయోధుల్లో మనమే పరువు తీసుకున్నట్ట పరిస్థితి ఉంది అక్కడ. ఎవరిని గౌరవిస్తున్నారండి ఈరోజు మాదిగ సమాజాన్ని? దయచేసి దీనికి సమాధానం చెప్పాలి. ఎవరిని గౌరవిస్తున్నారు? సరే, అంబేద్కర్ను కించపరుస్తున్నారు, క్లారిటీగా కనిపిస్తుంది. మరి బాబు జగజీవన్ రావు గారిని అన్న ఆయన గౌరవిస్తున్నాడా? అర్థం చేసుకోండి. గౌరవిస్తున్నాడా? ఆ స్పీచ్లో మీరు అర్థం చేసుకోండి. గారు ఒక్కసారి కూడా అనలే. ఇద్దరిని కూడా టార్గెట్, ఆయన టార్గెట్ ఏందో, ఆయన మాటలేందో మీరు గమనించండి ఒకసారి. రాసే కాడ అంబేద్కర్ ఉంటే రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ బాబు జగ్జీవన్ రావు ఉన్నాడు. ఆ ఇద్దరు పాత్ర వల్ల రాజ్యాంగం మన చేతికి రావడానికి దారితీసింది. ఒకరు రాసింది అంబేద్కర్, ఒకరు ఆమోదించింది ముద్ర. పార్లమెంట్ లో ముద్ర వేస్తే చట్టం అవుతుంది కదా, రాజ్యాంగం ఆమోదిస్తేనే అది ముద్ర అయిపోయింది. కాబట్టి అక్కడ ముద్ర వేసే కాడ, ఆమోదించే కాడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చైర్మన్ అవుతే బాబు జగ్జీవన్ సభ్యుడిగా ఉండి ఆ రాజ్యాంగాన్ని ఆమోదించే కాడ కీలకమైన పాత్ర పోషించాడు. అంటే ఇక్కడ గాంధీ పక్కన అంబేద్కర్ లేడు. స్వాతంత్ర పటంలో రాజ్యాంగం రాసేటప్పుడు అంబేద్కర్ పక్క గాంధీ లేడు, ఆయన చనిపోయిండు. కానీ ఇద్దరు పక్కన బాబు జగ్జీవన్ మాత్రం ఉన్నాడు అనే విషయం కూడా మీరు మర్చిపోతారు. గాంధీ లేడు, బాబు జగ్జీవన్ లేడు, అంబేద్కర్ లేడు. ఈ మాటలు చూడండి. స్వతంత్ర సమర యోధుల గురించి మాట్లాడే మాటలు ఇవి. సిగ్గుచేటండి. ప్రతి ఒక్క భారతీయ పౌరుడు ప్రశ్నించాలి దీన్ని. మీరు ఎందుకు సైలెంట్ ఉంటున్నారో నాకు అర్థమవుతలేదు. ఈ మీడియా డిపార్ట్మెంట్ కూడా ఎందుకు ఇట్లాంటి వీడియోలు బయట రావట్లేదో అర్థమవుతలేదు. ఎందుకు ఇలాంటి చూపారు మీరు? ఇంత కించపరిచే విధంగా మాట్లాడినా ఎందుకు చూపించట్లేదు? ఈ వీడియోస్ ఎందుకు ఇవ్వట్లేదు? చాలా మీడియాలు ఉన్నాయి కదా తెలంగాణలో, ఆంధ్రాలో. ఎందుకు రావట్లేదు ఈ వీడియోస్? బయటికి ఎందుకు రావట్లేదు? ఇలాంటి చిన్న ఏదో తప్పు మాట్లాడితే ఒక రాజకీయ నాయకుడు అవురా ఇట్లా అట్లా మాట్లాడితే 10 సార్లు బ్రేకింగ్ న్యూస్లో చూపిస్తారు. ఈయనది ఎందుకు చూపిస్తలేరు మీరు? అంటే ఈ మీడియా అంటే నాకు అర్థమవుతలేదు, ఎందుకు చూపిస్తలేరు మీరు? ఇకపోతే దళితుల జీవితాల్లో ఇవాళ వరకు రిజర్వేషన్లు ఉన్నాయంటే, బాబు జగ్జీవన్ పాత్ర కూడా కీలకం. ఎందుకంటే 10 ఏళ్లకు మాత్రమే రాజ్యాంగం ఆమోదించే సమయానికి 10 ఏళ్లకు మాత్రమే రిజర్వేషన్ ఆమోదించబడ్డాయి. ఆ 10 ఏళ్ల తర్వాత రిజర్వేషన్ ఎత్తడానికి రంగ సిద్ధమైంది. అప్పుడు అంబేద్కర్ లాంటి మహానీయుడు లేడు. 56లో చనిపోయిండు, 60లో చర్చకు వచ్చింది. రాజ్యాంగం ఆమోదించి అమలు జరిగింది ఎప్పుడు 50 నుంచి.
మరి 10 సంవత్సరాలే రిజర్వేషన్ అని రాయబడ్డది. 10 సంవత్సరాలు అంటే ఎప్పటి వరకు రాయబడ్డది? 60 వరకు రాయబడ్డది. 60లో చర్చ జరిగింది. మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో రిజర్వేషన్ 10 సంవత్సరాలు కాబట్టి ఇక ఎత్తేయాలని చెప్పి చర్చ జరిగింది. ఎత్తేయాలని చర్చ జరిగినప్పుడు అంబేద్కర్ లేడు దాన్ని కాపాడడానికి. అప్పుడు ఒకే ఒక్క మహానీయుడు బాబు జగజీవన్ రావు ఉన్నాడు. ఈ దేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు, ఈ దేశంలో కుల అసమానతలు ఉన్నంత వరకు, ఈ దేశంలో పేదరికం ఉన్నంత వరకు, అది 10 ఏళ్ళైనా 20 ఏళ్ళైనా 100 సంవత్సరాలైనా సరే రిజర్వేషన్ ఉండాల్సిందని చెప్పి కొట్లాడి కాపాడింది బాబు జగజీవన్ రావు. విన్నారా? ఒకరిని కించపరచాలా, ఒకరిని పైకి లేపాలి. పైకి లేపాలి కూడా ఎట్లా తెలియదు ఆయన, అది హైలైట్ అసలు. ఆయన కనీసం ఒకళ్ళకు పైకి లేపేటప్పుడు ఆ మాట్లాడే విధానం ఎందుకు కూడా తెలియదు ఆయన. ఈయనకు సభకు అధ్యక్షుడిగా పిలుస్తున్నారు అక్కడ. ఇది హైలైట్ అసలు. ఎంత హైలైట్ అంటే నవ్వు వస్తుంది నాకు, నిజంగా చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నారు ఏమో, కానీ అటు ఇటు పోయి మాత్రం ఆయన టార్గెట్ మాత్రం అంబేద్కర్ గారు. ఆయన టార్గెట్ అంబేద్కర్ గారు అండి. ఆ బ్యానర్ పైన కూడా చూడండి కదా, ఇటు జగజీవన్ రావు గారు ఫోటో పెట్టి అంబేద్కర్ గారు ఫోటో పెట్టారు, ఇటు అంబేద్కర్ గారు ఫోటో పెట్టి మందకృష్ణ గారు ఫోటో పెట్టారు. ఇద్దరిది కూడా సేమ్. అంటే అంబేద్కర్ గారు ఫోటో ఎంత ఉందో మందకృష్ణ ఫోటో కూడా అంతే ఉంది. అంటే మేము కూడా అంబేద్కర్ గారితో సమానం అన్నట్టు అనుకుంటున్నారు. ఈయన వేరే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఆయన దానికే డబ్బులు కొట్టుకుంటా ఇక నేనే ఆయనకంటే తోపు అనుకుంటున్నాను. నువ్వు కాదయ్యా, సమాజం అనాలి. నువ్వు కూడా అంటే ఏమవుతుంది చెప్పు? సమాజానికి తెలియదా? అసలు మందకృష్ణకు బయట తీసుకొచ్చింది ఎవరు? మందకృష్ణకి రిజర్వేషన్లు ఇచ్చి మందకృష్ణ ఇంటికి పరిమితం అయ్యేవాడు. అసలు ఈరోజు ఈ దేశంలో ఎక్కడ పోయినా ఎవరు అంటే మందకృష్ణ మాదిగని గట్టిగా చెప్పుకునే ఒక వ్యక్తికి ధర్నాలు కావచ్చు, ఎక్కడో కావచ్చు, చట్టాలు రిజర్వేషన్లు ఇవి ఎవరు వచ్చారు చెప్పు? ఎవరు రాశారు చెప్పు? కనీసం దానికి ఒక్కటి కూడా నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది నీకు రాలేదా? రిజర్వేషన్ రాలేదా? ఇది చేయలేదా? అసలు నీకు ఎవరు దేకేవారు చెప్పండి. దీనికి సమాధానం ప్రతి ఒక్కరు చెప్పాలి. ఎవరు దేకేవారు? ఫస్ట్ మాట్లాడే విధానం ఎట్లుందంటే ఏకవచనంతో ఆయన మరీ దారుణం. మొన్నటి వరకు కూడా చాలా ఓపిక పట్టిండ్రు పాపం. ఫోన్లో ఎస్సీ వర్గీకరణ అంటే మాలా మాదిగల మధ్య చిచ్చు పెట్టింది ఈయననే. మరి ఇప్పుడు కొద్దిగా ఆగిపోయింది కదా, మరి అన్నదమ్ముల లెక్క కలిసి ఉన్న వాళ్ళ మీద ఇంకా చిచ్చు పెట్టి పెడుతున్నారు. మరి వాళ్ళు ఇప్పుడు ఏంది, ఇంతకుముందు నీలి కండువ వేసుకుని తిరిగేవాడు, నీలి కండువ తీసేసి ఇప్పుడు నల్ల కండువ వేసుకున్నాడు. ఇక అందరికీ నీలి కండువ అవసరం లేదు ఇక, మనకు అది అవసరమే లేదు ఇక, ఖతం. ఓన్లీ మనది మనకు వెరైటీ. సరే, అది నీ ఇష్టం. అది కూడా బాబాసాహెబ్ స్వేచ్ఛ ఇచ్చిండు. ఎవరి మతం, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు అని చెప్పిండు. ఆ స్వేచ్ఛ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాశారు. తెలుసా నీకు? ఇదన్నా తెలుసా? నీ లెక్క ప్రతి ఒక్కటి మాట్లాడి పైకి ఎదిగిన తర్వాత ఒకరిని మోసం చేసే వ్యక్తి మాత్రం ఎక్కడ చూడలేదా? 100% చెప్తున్నా. మాట్లాడి ఒక పార్టీకి డబ్బాలు కొట్టి ఒక పార్టీకి ఓట్లేయమని చెప్పి అదే పార్టీకి మీరు మాట్లాడుకొని పద్మశ్రీ అవార్డు తీసుకోవడం ఎంత సిగ్గుచేటో ప్రతి ఒక్క ఈ భారతదేశానికి కాదు, టోటల్ తెలంగాణ, ఆంధ్ర, టోటల్ భారతదేశానికి తెలుసు. ఈ విషయం ఏం చెప్పాలి చెప్పు? అవార్డు రావాలంటే మ్యాక్సిమం ఒక సామాజిక సేవ చేయాలి. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు చెప్పు? ఇట్లాంటి మాటలు రెచ్చగొట్టే ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి పద్మభూషణ్ తీసుకున్నా, పద్మశ్రీ. ఎందుక ఇట్లాంటి చిచ్చు పెడుతున్నావు జనాల్లో? నీకు అక్కడ సభకు పెట్టింది, అధ్యక్షగా పిలిచిండ్రు, బాబు జగజీవన్ రావు గొప్పగా మాట్లాడి ఫిక్స్ అయిపోయినావు. మాట్లాడు, తప్పలేదు. అంబేద్కర్ అట్లా ఉండే, అంబేద్కర్ ఇట్లా ఉండే, అంబేద్కర్ అట్లా ఉండే. ఎందుకు టార్గెట్ పెట్టుకుంటున్నావు? ఏమనంటే అంబేద్కర్ అంటావు, ఏమనంటే అంబేద్కర్ అంటావు. మొన్నటి వరకు మాలలు దోచుకున్నా అంటే వాళ్ళని రెచ్చగొట్టినావు. ఇప్పుడు అంబేద్కర్ నువ్వు టార్గెట్ ఏందో నాకు ఇప్పటికీ అర్థమైతలేదు. బీజేపీ 100% చెప్తున్నా అండి. బీజేపీ ఎప్పుడు ఓట్లు వేయమని చెప్పిండో, ఈయన నరేంద్ర మోడీ గారిని ఎప్పుడు కలిసిండో, తెల్లారి నుంచి ఈయన మాట మొత్తం టంగ్ స్లిప్ మొత్తం అయిపోయింది. తెల్లారి నుంచి మొత్తం చేంజ్ అయిపోయింది. అప్పటి వరకు నా బహుజనులు, నా దళితులు, నా బహుజన బిడ్డలు అనుకుంటే పోరాటం చేసే వ్యక్తి అకస్మాత్తుగా ఫట్ అని ఇక వేరే రంగంలో వెళ్ళిపోయిందండి. ఇది మ్యాటర్. దయచేసి ఇలాంటి మాటల వల్ల రెచ్చిపోకండి. ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో అలాగే మీకు కలిసి ఉండండి. ఈ రాజకీయం ఈయన ఎవరిది కాదు. ఈ మందకృష్ణ స్పెషల్ రాజకీయం తన స్వార్థం కోసం మాట్లాడుతున్న మాటలు, ఒక పదవి కోసం తను మాట్లాడుతున్న మాటలు తప్ప, తెలంగాణలో బీజేపీ వస్తే 100% తనకు ఏదో ఒక పదవి ఉంది కాబట్టి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నారు. దయచేసి తను రెచ్చిపోయే విధంగా మాట్లాడితే మీరు మాత్రం అసలు రెచ్చిపోకండి. మరోసారి చెప్తున్నా మిత్రులారా,
అలాంటి మాటల వల్ల మీరు రెచ్చిపోయి మీరు పరిశ్రమ చేసుకోకండి. ఆయన మాట్లాడే మాటలు 100% ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినట్టు ఉంది. స్వతంత్ర సమర యోధుడి గురించి మాట్లాడే మాటలు రాని ఒక దద్దమ్మలకు అక్కడ ఏం పెడుతున్నారు, అక్కడ ఒక లీడర్గా పెడుతున్నారు. మీరు ఎట్లా పెడుతున్నారో కూడా అర్థమవుతలేదు. ఉన్నటి వరకు మాట్లాడినప్పుడే అసలు నిజంగా చెప్తున్నా చాలా కోపం వస్తుంది. ఏం చేయాలి? సమాజం గమ్మున ఉంటుందంటే ఎందుకు? మాలా మాదిగలు ఇంకెప్పుడు ఈ రోజు కాకపోయినా రేపు ఒకటి అవుతాం. ఎందుకు ఈ గొడవ అన్నట్టు సైలెంట్గా ఉంటున్నారు. ఈయన మరీ ఇంకా రెచ్చగొట్టుకుంటే ఈ వేరే వాళ్ళ కోసం కాదు, ఈయన స్వార్థం కోసమే. ప్రత్యేకించి ఈయన స్వార్థం కోసమే. మందకృష్ణ స్వార్థం కోసం ఇది మొత్తం నాటకం. తెలంగాణలో అలా ఇలా బీజేపీ వచ్చిందనుకో, నాకు మంచి పదవి ఉంటుంది. 100% చెప్తున్నాను, మంచి పదవి ఉంటుంది, నేను సెట్ అయిపోతాను. ఇది ఇంతకుముందు నరేంద్ర మోడీ గారికి కలవక ముందు పెన్షన్ల కోసం కావచ్చు, దళితుల కోసం కావచ్చు పోరాటం చేసిన మంచి కార్యక్రమాలు చూశాను. ఆయనకు శతకోటి వందనాలు చెప్తున్నాం మేము. ఆయన ఉద్యమానికి మేము సెల్యూట్ కొడతాం. మాట్లాడే విధానం చూస్తే దగ్గర కూడా రానియరు. 100% చెప్తున్నా, దగ్గర కూడా రానియరు. ఇలాంటి మాట్లాడదు. ఎవరు ఊకున్నంత రోజులు ఈయన మరీ రెచ్చిపోతున్నాడు. ఈయన దయచేసి మీడియా రంగం కూడా ఈయన పైన సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ అంటే చూపియండి. మాట్లాడిన వీడియోస్ ఎందుకు చూపిస్తారు కూడా ఇది కూడా అర్థమవుతలేదు. మరి మీడియా కూడా అమ్ముడు పోయిందా ఏందో మరి ఇంకా అర్థమవుతలేదు. దయచేసి ప్రతి ఒక్కరు వీడియో చూసిన వాళ్ళు కామెంట్ రూపంగా మీ అభిప్రాయం కూడా తెలపండి. మందకృష్ణ బీజేపీ పార్టీలో ఏదైతే నరేంద్ర మోడీ గారిని కలిసి నుంచి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, బిఫోర్ మాట్లాడిందా ఒక్కసారైనా చూపించండి ఆ వీడియో. మాలల గురించి కావచ్చు, అంబేద్కర్ గురించి కావచ్చు ఎప్పుడు మాట్లాడలే ఇలాంటి విషయాలు. ఎప్పుడైతే నరేంద్ర మోడీని కలిశాడో అప్పటి నుంచి రిటర్న్ మాట్లాడుతున్నాను. మాటలు మొత్తం 2 నంబర్ 2 టైప్. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి మిత్రులారా. మీ అభిప్రాయం కూడా తెలపండి. ప్రత్యేకించి మందకృష్ణ ఒక రాజకీయ పార్టీ నాయకుడా, సామాజిక సేవకుడా, అది దయచేసి కామెంట్ రూపంగా తెలపండి. మరి మరొకసారి చెప్తున్నా, నా తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఆయన రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే దయచేసి రెచ్చిపోకండి. ఆయన ఏం పనికిరాడు, ఇక అయిపోయింది, ఆయన పని అయిపోయింది. పద్మశ్రీ వచ్చింది, అది కూడా ఆయన కాలు పట్టుకుని ఏడ్చి అట్లా ఇట్లా వచ్చింది, అది అందరికీ తెలిసిన విషయమే. ఇక మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి మీరు మాత్రం ఆయన మాట్లాడింది కాబట్టి ఏదైతే ఎస్సీ వర్గీకరణలారా, ఎస్సీ బహుజనులారా, ప్రతి ఒక్కరు ఎస్సీ బీసీ వాళ్ళు అట్లా మాట్లాడినాను కాబట్టి మీరు మాత్రం అసలు రెచ్చిపోవద్దు. ఓకే, చూస్తూనే ఉండండి. నేను మీ జాడే లక్ష్మణ్. జై హింద్, జై భీమ్, జై తెలంగాణ.